హాయ్ హలో నమస్తే, నేను మీ వినిల్. ఈరోజైతే మనం రామగుండం దగ్గర ఉన్నటువంటి శ్రీరాముని గుండాలు టెంపుల్ దగ్గరకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లింగపూర్ రోడ్, రామగుండం దగ్గర అయితే ఉంటుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై వనవాస సమయంలో పవిత్రమైన గోదావరి నది తీరమందు ఉన్న రామగుండంలో శ్రీరామ పాదక్షేత్రం యందు విశ్వామిత్రుడు, మహామునేశ్వరుడు, గౌతముడు, నారాయణుడు, విఘ్నేశ్వరుడు, ఋషులు, మునులు నివాసముండి తపస్సు చేశారు. వీరితో పాటు శ్రీరామచంద్రుడు నివాసించి స్వయంగా శివలింగ ప్రతిష్టాపన చేసి నందీశ్వరుడు, కాలభైరవుడు, నాగదేవతలను పూజించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా ఇక్కడ నిత్య పూజలు జరపబడుచున్నవి. యమకోణం, జీడిగుండం, పాలగుండం, నేటిగుండం, భైరవగుండం, యమకోణం శ్రీరామచంద్రమూర్తి పేరుతో కలుపుకొని గుండములు ఏర్పడినవి. ఇట్టి గుండాలు నీటితో నిండి ఉండేవి, కానీ కాలక్రమేణా అవి కొన్ని కూడుకుపోవడం జరిగింది. ప్రస్తుతం పైన తెలిపిన కొన్ని గుండాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకే ఈ ప్రదేశానికి రామగుండం అన్న పేరు వాడుకలో వచ్చింది. రాటి కొండపై నుంచి కిందకు జలువారై నీటి ప్రవాహం అమాంతం కిందున్న గుండాలోకి చేరుతుంది. అలా కింద పడిన నీటితో ఒక గుండం నిండిన తరువాత మరో గుండంలోకి ప్రవహిస్తుంది. వర్షాకాలంలో ఆ సుందర దృశ్యాన్ని చూస్తే పూలదండలో ఒక పువ్వును గుచ్చినట్లు అందమైన ప్రకృతి దృశ్యం కనువిందు చేస్తుంది. ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి గుండాలు 108 వరకు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ సీజన్లో రాముని గుండాల ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుందని ప్రచారంలో ఉంది. ఆధ్యాత్మిక చింతన కలిగిన భక్తులు ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్న ఆలయాలను సందర్శించి వారి మొక్కులను తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మనమైతే రాముని గుండాల దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మరి రాముని గుండాల యొక్క చరిత్ర మనం పూర్తిగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. మనకైతే ఇక్కడ పురాతన కాలం నాటి వినాయకుని విగ్రహం అయితే ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. మరి అది ఎలా వెలిసింది, అది ఇక్కడికి ఎలా వచ్చింది అనే చరిత్రను అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి ఇక్కడ గుట్టపైన వెంకటేశ్వర స్వామి కమిటీ మెంబర్స్ అయితే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ అన్నగారు, అలాగే సంజీవ్ రెడ్డి అన్నగారు అయితే మనతో ఇక్కడ ఉన్నారు. ఇక్కడ గుట్ట మీద ఉన్న చరిత్ర మనకు పూర్తిగా వీళ్ళైతే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తారు. మనమైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. హలో అన్నగారు. నమస్తే అన్నగారు, నమస్కారం. మనకి వినాయకుని విగ్రహం అనేది ఇక్కడ ఎలా వెలిసింది, దీనికి ఉన్న ప్రత్యేకత గురించి మనకు అన్నగారు చెప్తారు. అందరికీ నమస్కారం. ఇది వచ్చేసి కాకతీయ నాటి వినాయకుని విగ్రహం అండి. మన మేడి తిరుపతి గారి ద్వారా నాకు ఇక్కడ ఈ ఆలయం రామగుండాల గుట్ట పైన కానీ రామగుండాలు కానీ ఇక్కడ ఈ వినాయకుడిది కానీ ఇక్కడ పక్కన హనుమాన్ ఉన్నది. చాలా పురాతనమైనటువంటి విగ్రహాలు ఇవి. ఫస్ట్ జిఎం మనోహర్ రావు ఉన్నప్పుడు చెరువులో తీస్తుంటే మేడి తిరుపతి అని మా సీనియర్ కమిటీ మెంబర్ అనమాట, మేడి తిరుపతి గారు అని, అది నేను
ఇక్కడ నేను తీసుకుంటా సార్ అని చెప్పడం జరిగింది. నాకు తెలిసినంత వరకు నేను తీసుకుంటా అని చెప్పి చేస్తే ఇది ఇక్కడ వినాయకుడిని ఇక్కడ పెట్టిన తర్వాత యనగందుల శ్రీనివాస అని చెప్పి అని దీనికి ఒక షెడ్డు వేపించాడు. ఇది నిలబెట్టిన తర్వాత యనగందుల శ్రీనివాస అని అతను ఒక దాత షెడ్డు నిర్మాణం చేశారు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చేసి వెనకాల ఆ మట్టి కూలి ఆ గోడ మొత్తం వెనకాల నుంచి మొత్తం కూలడం జరిగింది. ఆ తర్వాత అతను వచ్చేసి ఆ వెనకాల ఆ గోడ వరకు నేను ఆ షెడ్డు కట్టిస్తా అని చెప్పిన విషయం ఎవరంటే సంపంగి శ్రీనివాస్. తను మేము అప్పటికి అనుకున్నాము ఆ తూర్పు సైడ్ ఉండేటట్టుగా ఆలయ నిర్మాణం తూర్పు సైడ్ ఉండేటట్టుగా అతనికి చెప్పినాం. మనం వెనకాల ఎంత అయితే ఒక 10,000 ఖర్చు కానివ్వండి, ఒక 5,000 ఖర్చు కానివ్వండి, మీకు ఎంత చేయబుద్ధి అయితే అంతా, మీకు ఎంత పెట్టబుద్ధి అయితే అంతా 10,000 కానీ 5,000 కానివ్వండి, అదే మీ భార్యాభర్తలతోటి ఆలయం నిర్మాణం మీరే స్టార్ట్ చేద్దరు, మీకు ఎంత పెట్టబుద్ధి అయితే అంత పెడదురు అన్న ఉద్దేశంలో తనకు తెలియజేస్తే వాళ్ళు కూడా సరే అని చెప్పి అనడం జరిగింది. మంచి ముహూర్తం అయితే చూసి ఇటు పక్కన ఉన్న ఇది పిల్లర్స్ దానికేనండి. రోడ్కు 5 ఫీట్ల ఎత్తుతోటి లోపలికి ఒక దాదాపు 1.5 ఫీట్ పిల్లర్లతోటి ఆ లోపలికి అయితే 6-7 ఫీట్ల లోపల నుంచి మనం చేయించడం జరిగింది. ఈ 1.5 ఫీట్ పిల్లర్ తోటి అలా వినాయకుని టెంపుల్ కోసమేనండి. ఈ దాత వచ్చేసి సంపంగి శ్రీనివాసు. తను అనగానే సరే అని చెప్పి ఒప్పుకున్నాడు. వాళ్ళ భార్యాభర్తలతోటి పూజ చేయించడం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి కంకర, ఇసుక, సిమెంటు, వాళ్ళ కూలీలు అంతా అన్నగారే సంపంగి శ్రీనివాస్ గారే చూసుకున్నారు. అంత అమౌంట్ అతనే ఇచ్చాడు. సో అది మళ్ళీ ఫ్యూచర్లో పైనుంచి వెళ్ళి కింద మట్టి కూలినా కూడా ఇబ్బంది కాకుండా ఈ రోడ్డుకు 5 ఫీట్ల ఎత్తుతోటి నిర్మాణం అనేది చేయాలని నిర్ణయించుకున్నాము. రోడ్డుకు 5 ఫీట్ల ఎత్తుతోటి ఫ్యూచర్లో మట్టి గడ్డ కూడా ఉండదు. ఇక్కడ వరకు పిల్లర్స్ వచ్చినాయండి. ఇక దీని నుంచి వెళ్ళి ఆలయ నిర్మాణం అయ్యేది ఉండే. బట్ అది ఈలోగానే కరోనా స్టార్ట్ అయింది. ఆ కరోనా వల్ల ఆగిపోవడం జరిగింది. అది మంచి సమయం ఒక దాత దొరికింది అనుకున్నాం. దేవుని వల్ల అసలు మంచిగా టెంపుల్ అయిపోయేది ఉండే వాస్తవంగా కరోనా లేకపోతే. సరే ఏదేమైనా మన చేతులు ఏం లేదు. అంతవరకైతే మనకు తెలిసిన విషయం. జై శ్రీరామ్. మనం శ్రీరాముని పాదాల దగ్గరికి వెళ్ళాలంటే ఈ కొండ మార్గం నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. మనం చూస్తున్నాము పురాతన కాకతీయుల నాటి వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి. దాదాపు నాకు తెలిసి నేను ఒక 17 years బ్యాక్ మా పిల్లలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఈ గుట్ట మీదకి వచ్చినప్పుడు చిన్నగా ఒక ఆ విగ్రహం నిలబెట్టి తడకలతోటి ఉండే. అది తెలుసుకునే విషయం ఏంటంటే కొందరు కట్టెల కోసమని గుట్టపైకి వస్తూ ఉంటే ఆ విగ్రహము కింద ఉంటే దాన్ని ఒక అయ్యగారిని సంప్రదించి దాన్ని నిల్చుండబెట్టి అట్లే తడకలతోటి ఇట్లా ఉండే. అప్పుడు నేను చూసినప్పటిది అందరి చాలా కష్టపడ్డారు. చాలా కమిటీ మెంబర్లు చాలా ఉండే. అందరు రిస్క్ తీసుకొని అంతా కష్టపడితే ఇంతవరకు వచ్చింది. సో పేర్లు కొందరి తెలిసినవి కానీ కొందరికి మళ్ళీ పేర్లు అందరి పేర్లు రాకపోతే బాధపడతారు. అందరి కష్టాంతో గోవార్కని పట్టాంపాయలతోటి ఇంతవరకు అయితే వచ్చింది. మన రామగుండాల గుట్ట పైన అంటే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని. ఇంకా వెనకాలకు వెళ్తే సీతమ్మ బావి ఉంటుంది.
ఇంకా ఆ ముందుకు ఆ లోయలోకి ఎక్కి పైకి ఎక్కాలి. రాముని పాదాలు ఉంటాయండి. రామగుండం అనే పేరు వేసిందండి. మేము విన్నంత వరకు రామగుండం అనే పేరు ఏంటంటే రాముడి ఊరి ప్రవేశం అనే రామగుండం అనే పేరు వచ్చిందని నేను విన్నంత వరకు ఈ విషయం అండి. వెనకాల సీతమ్మ బాగుంటుంది. సో నెక్స్ట్ మనం రాముని పాదాల అక్కడికి వెళ్తున్నామండి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. మనమైతే ఇక్కడ సీతమ్మ బావి అయితే ఇక్కడ మనకు ఉంటుందని చెప్పారు ఫ్రెండ్స్. మనమైతే దాన్ని చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఇది వచ్చేసి అంతా లోయ, మొత్తం మీద గుట్టల్లో నిండిపోయిన ఇది ఒక పెద్ద లోయ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో. మనమైతే ఆ బావి దగ్గరికి వెళ్దాం. సీతమ్మ బావి దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మీరు వీడియోలో చూడొచ్చు. మనకు అక్కడ గుబురుగా కనిపిస్తున్న చెట్ల నుంచి కూడా మనకి ఇక్కడ రావడానికి అయితే దారి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పంప్ హౌస్కి వెళ్ళే దారి అయితే మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇక్కడ పైకి వచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. మనమైతే రాముని పాదాల దగ్గరికి వెళ్ళడానికి అయితే ఈ రూట్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి అయితే అక్కడ అవతల ఉన్న లోయకైతే మనం వెళ్ళాల్సి వస్తుంది. మనమైతే రాముని గుండం కొండ పైన అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మనం రాముని పాదాలు చేరుకోవాలంటే ఈ కొండ ఎక్కైతే మనం వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఈ పక్కనున్న లోయ ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇదంతా కూడా కొండ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. మనం కంప్లీట్ పైకి అయితే వచ్చాం. మనం ఇప్పుడు పాదాల పైకి చేరుకోవాలంటే కొండపై నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. కానీ కొండెక్కే విషయం అనేది చాలా రిస్క్తో కూడిన ఫ్రెండ్స్. నేనైతే కమిటీ మెంబర్ వారి ఆధ్వర్యంలోనైతే కొండెక్కే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ వానకాలం చాలా వరకు అయితే ఇక్కడ జారుతుండే, చెట్లు కూడా చాలా గుబురుగా ఉన్నాయి. ఒంటరిగా వెళ్ళే ప్రయత్నం అయితే అస్సలు చేయకండి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా అయితే మీరు ఎక్కే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం రాముని పాదం అయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది మొదటి పాదం. మీరు వీడియోలో చూడొచ్చు. ఇది రెండో పాదం, మీరు చూడొచ్చు వీడియోలో. ఇది మూడో పాదం. ఇది చూడొచ్చు నాలుగోది. ఐదో పాదం. ఇది కూడా మనకు ఒక పాదం అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇది చెట్లతోనైతే కూరుకుపోయింది. మీరు సగం పాదం అయితే చూడొచ్చు.
మనం రాముని గుండాల దగ్గర ఉన్నాము. మన రామగుండం రైల్వే స్టేషన్ నుంచి మనం రామగుండం రైల్వే స్టేషన్ నుంచి ఒక 3 కిలోమీటర్ దూరం ఉంటుంది. రాముని గుండాల దగ్గరకు మనం వచ్చేసినాం. ఈ రాముని గుండాలు ఈ లోపలికి మాత్రం వెళ్ళకండి ఫ్రెండ్స్, చాలా లోతు ఉంటుంది. నాకేంటంటే ఒక 18 years నుంచి ఇది నాకు తెలుసు. ఈ 18 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఈ ఆలయము. ఈ లోపలికి చాలా లోతు ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరు కానీ సాహసం చేయకండి. 18 years బ్యాక్ మా పిల్లలతోటి మా ఫ్యామిలీతో వచ్చినాం. ఇలా అందరం చాలా ఎంజాయ్ చేశాము. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ లోపలి మాత్రం దిగకండి, సాహసం చేయకండి, చాలా లోతు ఉంటుంది. రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడి వరకే ఉండండి ఎవరైనా. మనం జై శ్రీరామ్. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీ వినల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.